కొంటున్నారా? మరి టైటిల్స్ ట్యాప్లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ ఫుడ్. ఈరోజు మనం శ్రీకాకుళం సిటీ సెంటర్లో ఉన్నటువంటి కార్తికేయ నాయుడు మెస్కి వచ్చాము. ఎస్పెషల్లీ చెప్పాలి అంటే కార్తికేయ నాయుడు మెస్ ఇంటి వంట ఇది. అసలు ఈ మెస్లోని ఒక్కసారి ఎవరైనా తింటే కనుక మై మర్చిపోతారు, మళ్ళా వస్తూనే ఉంటారు. వాళ్ళు ఇంటి దగ్గర వండుకున్నప్పుడు కూడా ఇక్కడి నుంచి ఏదో ఒక కర్రీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అంత ఫేమస్ ఈ మెస్. అసలు ఈ నాయుడు మెస్ ఎలా స్టార్ట్ అయింది ఏంటనేది తర్వాత తెలుసుకుందాం. కానీ అసలు ఈరోజు నాయుడు మెస్లోని ద ఫేమస్ లెమన్ చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మన వీక్షకుల కోసం తయారు చేపిస్తున్నాం. ఇక్కడ మాస్టర్ పవన్ ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. ఈ లెమన్ చికెన్కి ఏంటి తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే విషయం వారి మాటలోనే తెలుసుకుందాం. హాయ్ పవన్, ఈరోజు ఈ లెమన్ చికెన్ ఏదైతే చేస్తున్నావో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎటువంటి చికెన్ సెలెక్ట్ చేసుకోవాలి, దీనికి ఏంటి ఇంగ్రీడియంట్స్ కావాలి అసలు? ఓకే సార్, చెప్తాను. ఫస్ట్గా ఏంటంటే లెమన్ చికెన్ అనేది ఒక పావు కేజీ టైప్ ఉంటుంది. చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసి మెరిగేషన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? తర్వాత ఏమొచ్చి కోటింగ్ సెక్షన్ ఉంటుంది, దాని వేరేగా ఉంటుంది. ఫస్ట్ బోన్లెస్ కటింగ్ చేసుకుందాం. ఓకేనా? చూపిస్తాను. అయితే ఈయన చెప్పేది ఏంటంటే ఈ లెమన్ చికెన్ ఏదైతే ఉందో నాయుడు మెస్లోని ఈ లెమన్ చికెన్కి మంచి లేత కోడిని సెలెక్ట్ చేసుకుని ఆ లేత కోడి బ్రెస్ట్ పీస్ ఏదైతే ఉందో ఆ బ్రెస్ట్ పీస్ని బోన్లెస్ పీస్ అంటారు ఎక్కువగా, ఆ బోన్లెస్ పీస్ తీసుకొని స్ట్రైప్స్గా ఆయన కట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక చూడండి, ఆ బ్రెస్ట్ పీస్ అది ఎలాంటిది చాలా చక్కగా నీట్గా ఎలా ఉందంటే అసలు చాలా ఫ్రెష్ ఐటమ్ వీళ్ళు తీసుకొస్తున్నారు. అలాగే ఈ బ్రెస్ట్ పీస్ ఏదైతే ఉందో దీన్ని స్ట్రైప్స్గా కట్ చేసుకుని లెమన్ చికెన్కి ప్రిపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. దానికి మ్యారినేషన్కి కావాల్సిన చాలా ఇంగ్రీడియంట్స్ వీళ్ళు పక్కన పెట్టారు. లెమన్ జ్యూస్, చిల్లీ, కొరియండర్ లీవ్స్, కరివేపాకు, టర్మరిక్, సోయా సాస్, టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా అదేంటది మైదా ఫ్లవరా, కార్న్ఫ్లవర్, మైదా, ఆనియన్స్ మాత్రం చాలా చిన్నగా కట్ చేసుకున్నారు. ఇప్పుడు కట్ చేసిన బ్రెస్ట్ పీస్ ఏదైతే ఉందో చికెన్ అదంతా కూడా ఆయన ప్రిపరేషన్కి రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఆయన మాటలు తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటి కట్ చేసింది ఏం చేస్తాం? ఫస్ట్ కట్ చేసిన తర్వాత మనం సాల్ట్ అండ్ చైనా సాల్ట్, తర్వాత కార్న్ఫ్లవర్, మైదా వేసుకొని బాగా మ్యాగ్నేషన్ చేయాలి. అందులో పాటు ఒక ఎగ్ కూడా కలుపుకోవాలి, మిక్స్ చేయాలి. రండి సార్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఆ కట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్కి అతను మ్యారినేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేస్తున్నారు. చూడండి, సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు యూస్ చేయడం జరిగింది. అలాగే ఇదేంటిది వైట్ పెప్పర్ ఒక స్పూన్ వరకు తీసుకున్నారు. కొంచెం అజినోమోటో ఏదైతే ఉందో అది చాలా లైట్గా తీసుకోవడం జరిగింది. అలాగే చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడు ఈ తీసుకున్న 3 ఇంగ్రీడియంట్స్తో పాటు ఆయన కార్న్ఫ్లవర్ని మిక్స్ చేయడం జరుగుతుంది. 2 టీ స్పూన్లు మాత్రమే కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. అలాగే అదేంటది మైదా ఒక 2 స్పూన్స్ వరకు తీసుకోవాలి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు ఇందులోని? నెక్స్ట్ మ్యాగ్నేట్ చేసుకొని ఎగ్ కలుపుకోవాలి ఇందులోని. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక ఇది ఏదైతే ఉందో ఈ చికెన్కి ఈయన నీట్గా ఈ కార్న్ఫ్లవర్, మైదా, సాల్ట్, ఇంకా అజినోమోటో ఇవన్నీ ఆయన చెప్పారు కదా, ఒక్కొక్కటి ఎగ్ ఎంత వేసుకోవాలి ఇందులో? 2 స్పూన్స్ అంటే ఒక ఎగ్ కొట్టి అందులో హాఫ్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఓకే, ఈ తీసుకున్న పీస్ అనేది స్మూత్గా వస్తుంది ఎగ్ వేసిన తర్వాత. ఈ తీసుకున్న చికెన్ ఏదైతే ఉందో 250 గ్రామ్స్ దగ్గరగా దీన్ని నీట్గా స్ట్రైప్స్ కట్ చేసుకున్నారు. వాటికి అన్నింటికి కూడా కొంచెంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ఉప్పు తీసుకున్నట్లయితే కనుక పావు టీ స్పూన్ తీసుకున్నారు. మైదా ఇంకా కార్న్ఫ్లవర్ అయితే 2 టీ స్పూన్లు తీసుకోవడం జరిగింది. కొంచెం పావు టీ స్పూన్ కంటే చాలా తక్కువ అజినోమోటోని యూస్ చేయడం జరిగింది. అలాగే ఆ ఎగ్ ఏదైతే ఉందో ఫుల్ ఎగ్ని బ్రేక్ చేసిన తర్వాత ఫుల్ ఎగ్ని ఒక 2 స్పూన్స్ మాత్రమే ఇందులో యాడ్ చేసి మ్యారినేషన్ చేశారు. ఇప్పుడు ఈ మ్యారినేషన్ చేసిన ఈ ఐటమ్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇది ఒక 10 to 15 మినిట్స్ దాన్ని మ్యారినేట్ చేసుకోవాలని చెప్పారు. అది ఈ లెమన్ ఎప్పుడు వేస్తారు ఇందులో ఏంటనేది కూడా వారి మాటలో తెలుసుకుందాం. ఈ లెమన్ ఎప్పుడు యాడ్ చేస్తారు ఇందులో? లెమన్ ఈ కోటింగ్ అయిపోయిన తర్వాత ఆయిల్లో రోస్ట్ హాఫ్ బాయిల్ చేస్తాము. చేశాక మసాలా పెడతాం. మసాలా పెట్టేటప్పుడు అందులో వేస్తాం. లెమన్ జ్యూస్ అనేది కలపడం జరుగుతుంది. కొద్దిగా దీనిలో ఒక 10 మినిట్స్ మ్యాగ్నేషన్ చేసిన తర్వాత టర్మరిక్ పౌడర్ అనేది కొద్దిగా కలుపుకోవాలి. ఒక అర టీ స్పూన్లు కలుపుకోవాలి. అయితే మ్యారినేషన్ చేసి ఒక
10 మినిట్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన కొంచెం పసుపు తీసుకున్నారు. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు తీసుకుని చాలా చక్కగా మొత్తం ముక్కలన్నింటికీ పట్టేలాగా ఆయన అందులో మ్యారినేషన్ చేస్తున్నారు. మీరు చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ చాలా హైజెనిక్గా వాళ్ళు బోర్డులో చెప్పినట్టుగా ఏదైతే కార్తికేయ నాయుడు మెస్ ఫ్రెష్ ఇంటి భోజనం అని చెప్పి వీళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో బోర్డులోనే ఆ విధంగానే వీళ్ళు ఫ్రెష్ చికెన్ తీసుకురావడం ఏంటి, అలాగే వాళ్ళ తయారీ విధానం ఏంటి, వాళ్ళు గ్లౌస్ ఇవన్నీ వేసుకుని చాలా హైజెనిక్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మన ఎదురుగా అసలు ఫిష్ కూడా వచ్చింది. లైవ్ ఫిష్ తీసుకుని వచ్చి వీళ్ళు టబ్బుల్లోని గడ పెట్టి ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే వాటిని కట్ చేసి ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేనైతే కొత్తగా చూస్తున్నాను. ఇక్కడ శ్రీకాకుళంలో ఇన్నాళ్ళు ఉన్నా కానీ లైవ్ ఫిష్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఉంచి ఇక్కడే కట్ చేసి ఇవ్వడం అనేది అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ లెమన్ చికెన్ అది అయ్యే లోపల ఒక చిన్న బ్రేక్. ఇప్పుడు ఆ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ని చక్కగా ఆయిల్లో ఫ్రై చేయడం జరిగింది. అది ఎప్పుడైతే గోల్డెన్ కలర్కి వచ్చిందో ఇంకా అక్కడి నుంచి ఆ చికెన్ని సైడ్ తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో లెమన్ చికెన్ తాలూకా తడక ఇప్పుడు పవన్ చూపించబోతున్నాడు. దానికి కావాల్సింది ఏంటంటో ఆయన మాటలో తెలుసుకుందాం. పవన్ తీసుకుంది పైపం తీసుకుని అందులో ఫస్ట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మంట పెట్టి ఏవైతే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అంటే ఉంటాయో ఆ ఉల్లిపాయలు, రెండోది నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా అందులో వేయాలి. అయితే ఆ చికెన్ ఏదైతే ఉందో అది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి బాగా వేడి చేసుకున్నారు. వేడి చేసుకున్న దానిలోని బాగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుంటున్నారు. చూశారు కదా ఆయన చేతుల్లో మ్యాజిక్ ఎలా ఉందో. అయితే ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కరివేపాకుని తీసుకున్నారు. కొంచెమే తీసుకున్నారు, ఎక్కువ 10 రెమ్మల అంతే తీసుకున్నారు. అలాగే ఒక 4 చిల్లీస్ తీసుకున్నారు, పచ్చిమిరపకాయలు కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాటిని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఏం చేస్తాడో చూద్దాం. నెక్స్ట్ ఏంటి అందులో ఏం వేసుకోవాలి? నెక్స్ట్ లైట్గా వాటర్ వేసుకుంటున్నారు. చూడండి, మనం ఇంటి దగ్గర చేసేటప్పుడు మనం ఇప్పుడు అలా ఈ తడకాలను ఎప్పుడు వాటర్ ఎవరు వేయరు. బట్ ఇప్పుడు ఆయన చేస్తున్న ఫ్రై ఏదైతే ఉందో అందులో వాటర్ లైట్గా యాడ్ చేసుకోవడం జరిగింది. మనమైతే అంతా ఆనియన్, టొమాటో ఇవన్నీ వేసిన తర్వాత ఆ గ్రేవీని కొంచెం థిన్ చేయడం కోసం వాటర్ కలుపుతూ ఉంటాం. బట్ ఇందులో అలా కాదు, ఈయన రా మెటీరియల్లోనే కొంచెం వాటర్ కలపడం జరిగింది. నెక్స్ట్ అందులోని చిల్లీ సాస్ని యాడ్ చేస్తున్నారు. 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, ఇంకా ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కూడా కాదు, ఒక పావు టేబుల్ స్పూన్ మాత్రమే టమాటో సాస్ తీసుకున్నారు. సోయా సాస్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నారు. చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూను, టమాటో సాస్ ఒక హాఫ్ స్పూను, అలాగే సోయా సాస్ ఏదైతే ఉందో అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూసారు కదా ఆ తడకాలు ఆ స్మోకీ ఫ్లేవర్ కోసం ఎలాంటి ట్రిక్ ప్లే చేశారో. సాల్ట్ ఒక పావు టీ స్పూన్, అలాగే ఒక పావు టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నారు. ఇంకాస్త వైట్ పెప్పర్ని ఒక పావు టీ స్పూన్ తీసుకోవడం జరిగింది. వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఆయన తన చేతుల్లో ఉన్న కళని చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ వేడి ఆ తడక ఏదైతే ఉందో తడకలో లెమన్ని యాడ్ చేశారు. మన ఫ్రెష్ లెమన్ని కట్ చేసుకొని ఒక 3 నిమ్మ చెక్కల్ని అందులో పిండుకొని ఆ లెమన్ ఇప్పుడు ఆ లెమన్ అందులో యాడ్ చేయగానే ఆ గ్రేవీకి అక్కడి నుంచి వస్తున్న స్మెల్ ఏదైతే ఉందో అది చాలా చక్కగా ఆ తడక ప్లస్ లెమన్ తాలూకా అరోమా ఏదైతే ఉందో అది మనం ఇక్కడ స్మెల్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ అందులో యాడ్ చేశారు. చూద్దాం నెక్స్ట్ ఇంకా ఏం చేయబోతున్నారు. ఈ చికెన్ని టాస్ చేసుకుంటూ ఫ్లేమ్ని పెంచుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా ఆయన ఎలా వాటిని టాస్ చేస్తూ కలుపుతున్నారో. మనం ఇంట్లో ప్రిపేర్ చేయాలి అనుకుంటే కనుక ఇలా గ్యాస్ ఫ్లేమ్ వచ్చేదే ఖచ్చితంగా మనం యూస్ చేయాల్సి వస్తుంది. వాటిలోని ఇప్పుడు చూడండి ఇంకొక 4 టేబుల్ స్పూన్స్ వరకు మొత్తం ఇందులోని ఫైనల్గా వాటిని కొరియండర్ లీవ్స్ కొత్తిమీర కట్ చేసుకుని వేసుకున్నారు. ఇంకా నాకు తెలిసి అయితే ఇది ఇంకా ప్రిపరేషన్ అయిపోయినట్టే అని ఇప్పుడు ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. ఇంకా దీని ప్రాసెస్ ఏమైనా ఉందా లేదా అనేది. పవన్ ఇంకా అయిపోయిందా, ఇది ఇంకేమైనా ఉందా? అయిపోయింది సార్, ఫైనల్గా ఇంతే. జస్ట్ హోమ్లీగా ఉంటుంది సార్, ఇంట్లో చేసుకున్నా సరే ఇలానే ఉంటుంది. జస్ట్ ఏం లేదు, ఫ్రెష్గా కట్ చేసుకున్న 4 నిమ్మకాయలు, నిమ్మకాయ బద్దలు, నెక్స్ట్ చిల్లీ సాస్, టమాటా సాస్ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. బయట నుంచి ఏవో పెద్దగా వస్తువులు తెచ్చుకోవాలి అని ఎట్లాంటిది అయితే ఏం లేదు.
మన ఇంట్లో అందరికీ నార్మల్గా దొరికే ఐటమ్సే ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంత బాగుందంటే చూడడానికి చాలా సాఫ్ట్గా, అంటే చూడడానికి చాలా సాఫ్ట్గా జ్యూసీగా కనిపిస్తుంది. మీరు దీన్ని దగ్గర నుంచి చూస్తే కనుక అసలు దీని అరోమా ఏదైతే ఉందో అసలు మాటల్లో చెప్పలేనిది, అంత బాగుంది ఇది. నాకైతే మాత్రం ఎప్పుడెప్పుడు దీన్ని టేస్ట్ చేద్దామా అనేలా అనిపిస్తుంది. అయితే టేస్ట్ చేసి నేను చెప్తాను, అలాగే మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కొందరు వారితో కూడా దీన్ని టేస్ట్ చేయించి వారి మాటల్లో కూడా చెప్పిస్తాను. ఇప్పుడు గార్నిష్ చేస్తున్నాడు పవన్, చూద్దాం. నెక్స్ట్ టేస్ట్ చేసి అది ఎలా ఉంది ఏంటి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. కార్తికేయ నాయుడు మెస్, ఇది అన్ని రకాల వంటలు ఇంటి భోజనాన్ని తలపించేలాగా వండి పెడతారు. చాలా చక్కగా, ఫ్రెష్గా, హైజెనిక్గా వీళ్ళు ప్రిపేర్ చేయడమే కాకుండా ఆ టేస్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం ఇంటి దగ్గర తిన్నట్టుగానే మనకు ఆ ఫీల్ కలిగేలా హోటల్ యాంబియన్స్ ఏదైతే ఉందో ఈ యాంబియన్స్ చాలా సూపర్గా ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చి కూర్చోవడానికి ద బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ హోటల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో నాయుడు గారు, అందరూ ముద్దుగా నాయుడు బావ అని పిలుస్తారు. అయితే ఆయన మాటలో తెలుసుకుందాం, అసలు ఈ హోటల్ పెట్టి ఆయన ఒక విధంగా దీన్ని సేవగా భావిస్తున్నారా లేకపోతే బిజినెస్ పర్పస్లోనే ఆయన ఈ హోటల్ని రన్ చేస్తున్నారా అనేది వారి మాటలను తెలుసుకుందాం, పదండి. అయితే ఇప్పటివరకు మనం కార్తికేయ నాయుడు మెస్లోని లెమన్ చికెన్ ప్రిపరేషన్ ఏదైతే మనం చూసామో అది నెక్స్ట్ టేస్ట్ చేసి చెప్పబోతున్నాం. ఇంతలోనే ఈ హోటల్ ఎండి అయినటువంటి నాయుడు గారు ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం. ఈ హోటల్ని ఇంత కమర్షియల్ ప్లేస్లోని వీరికి మెస్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఏంటని వారి మాటలో తెలుసుకుందాం రండి. నాయుడు గారు, అసలు ఈ ఇంత కమర్షియల్ ప్లేస్లోనే అందరూ హాస్పిటల్స్ ఇవన్నీ కట్టుకుంటున్నప్పుడు మీకు ఇక్కడ మెస్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ వీడియోని చూస్తున్న మా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. కొద్ది రోజుల క్రితంగా ఈ జంక్షన్లో హాస్పిటల్ అన్నీ భారీ ఎత్తున అవి తయారవడం జరిగింది. నేను ప్రతిసారి చూసేటప్పుడు ఇక్కడ చాలామంది పేషెంట్లు భోజనం కోసం చాలా ఇబ్బందులు పడేవారు. ఆ పేషెంట్లకు భోజనాలు తేవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళి తేవడం గట్రా జరుగుతూ ఉండేది. నాకు చాలా బాధ అనిపించింది. ఈ దగ్గరలో ఏదో మనం చిన్న మెస్ లాంటిది పెట్టి వీళ్ళందరికీ అందుబాటులో ఉంటే కొంత సర్వీస్ చేసినట్టు ఉంటుంది కదా అని ఒక సదుద్దేశంతో ఇక్కడ వాళ్ళకి మంచి ఇంటి భోజనం, అంటే పేషెంట్లకు తగ్గట్టు ఇంట్లో తయారు చేసినట్టు భోజనం తయారు చేసేద్దాం అన్న ఒక ఉద్దేశంతో నాయుడు మెస్ అని ఈ మెస్ని పెట్టడం ఒక 7 సంవత్సరాల క్రితం జరిగింది. అక్కడి నుంచి కూడా ఈ చుట్టుపక్కల హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు అందరూ కూడా చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఆరోగ్యకరమైన భోజనం మేము అందిస్తున్నందుకు చాలా ఆనందపడుతూ మా దగ్గరే తీసుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా డాక్టర్లు కూడా, చుట్టుపక్కల ఉన్న డాక్టర్లు కూడా వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ భోంచేసి వారు బ్లెస్సింగ్స్ మాకు ఇస్తున్నారు. ఈ రకంగా ఇది స్టార్ట్ చేసి సుమారు 7 సంవత్సరాలు అయినప్పటికీ అన్ని రకాల భోజనాలకి అందుబాటులో ఉండాలని చెప్పి ఒక వెజిటేరియన్ కాకుండా నాన్ వెజిటేరియన్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని కూడా మమ్మల్ని మా కస్టమర్ దేవుళ్ళు మమ్మల్ని ఆశీర్వదించి మాకు వచ్చి మా ఫుడ్ని టేస్ట్ చేసి మా వ్యాపార అభివృద్ధికి చాలా తోడ్పడుతున్నారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా యొక్క అభివృద్ధిని, నా యొక్క తాలూకా కష్టాన్ని ఈ ఆర్టీవీ వాళ్ళు వచ్చి ఈ రకంగా మీ ముందుకు తీసుకొచ్చినందుకు మరొకసారి వాళ్ళకి నా ధన్యవాదాలు అలా తెలియజేసుకుంటూ. అసలు మీకు నాయుడు బావ అని పేరు ఎందుకు వచ్చింది? యాక్చువల్గా గతంలో నేను ఈ యూత్ ఆర్గనైజేషన్స్ చేసేవాడిని. ఈ యూత్ ఆర్గనైజ్ చేసినప్పుడు యూత్ అందరూ కూడా నా తాలూకా దీంట్లో పనిచేసేవారు. వాళ్ళందరూ కూడా పెద్దవాడిని కాబట్టి నాకు అందరూ బాబాయ్ అని కొందరు, బావ అని కొందరు, అన్నయ్య అని కొందరు పిలుస్తూ అలాగా ఆ పేరు అలా సార్థకం అయిపోయింది. సో దాన్ని బట్టి ఆ పేరుని అలా కంటిన్యూ చేస్తూ ఆ పేరు మీద ఈ మెస్ని రన్ చేయడం జరుగుతూ ఉంది.
అయితే నాయుడు మెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వీరు ఎన్నో సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి చాలామందికి సహాయం చేశారు. అలాంటి దృక్పథం ఆయనలో ఉంది కాబట్టే ఇక్కడ పేషెంట్లను చూసి ఆయన మనసు చెలించిపోయి అయితే ఇటువంటి పేషెంట్లకి మంచి భోజనం అందించాలనే ఒక మంచి సదుద్దేశంతో ఈయన ఇక్కడ నాయుడు మెస్ను ప్రారంభించడం జరిగింది. అలాగే వారికి మంచి మంచి ఇంటి భోజనాన్ని రుచి చూపించి అతి తక్కువ ధరలకే వీళ్ళకి అందించడం జరిగింది ఇప్పటి వరకు. ఇలాంటి మరెన్నో రుచులను వీళ్ళు ఆర్టీవీకి పరిచయం చేయబోతున్నారు. నాయుడు మెస్ నుంచి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ, శ్రీకాకుళం.